అన్న నిన్న మొన్న రీసెంట్గా సనత్ నగర్లో ఒక అమ్మాయి మీద స్కూల్కి వెళ్ళే అమ్మాయి మీద రేప్ జరిగిందన్న. వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సో దీన్ని ఎలా చూస్తారన్న? ఇది ఇక్కడ కాదు, చాలా స్కూళ్ళకి కూడా ఎక్కడ పోయిన అమ్మాయిలక అది కొంతమంది కొన్ని ఎవరైతే ముస్లిం సంబంధించిన వ్యక్తులు వాళ్ళ అమ్మాయిలను టార్గెట్ చేసి లవ్ జివాతో చేస్తారు. కొంతమంది సెక్యులర్ పార్టీ వాళ్ళు సెక్యులర్లు కాదంటారు, కానీ ఇది 100% జరుగుతుంది. ఇక్కడ అని కాదు, ఎన్నో తెలియని కూడా సంఘటనలు జరుగుతున్నాయి. సో నేనేమంటా అంటే పిల్లలకు మీ తల్లిదండ్రులు కూడా ఒకటి విజ్ఞప్తి ఏంటంటే ఈ స్కూల్కి పోయేటప్పుడు ఉద్యోగాలకు పోయేటప్పుడు ఎక్కడ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఏం చేస్తారు అని కూడా గమనించాలి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ వ్యవస్థలు కరెక్ట్ పనిచేయవి, ఏదైనా చేసినా ఎవరు పట్టించుకోరు అనేది వాళ్ళకు ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసి ఇట్లాంటి విషయాలలో చట్టాలు ఒక క్రిటికల్గా ఉండాలి. కాకపోతే ఇది ఇక్కడ కాదు, చాలా స్కూళ్ళలో జరుగుతున్నది, చాలా కాలేజీలలో ఇలా బస్ స్టాప్లలో కావచ్చు, ఎక్కడ పోయినా ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. ఇదేంటంటే లవ్ జిహాద్, ఇది ఎవరికి లేదు. రీసెంట్ గా కూకట్పల్లిలో ఒకసారి ఇలాగే ఇష్యూ అయింది లవ్ జిహాద్ గురించి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ముస్లిం అమ్మాయిని రేప్ చేశారు. సో దీన్ని ఎలా చూస్తారు అసలు? వాళ్ళకు ఒక టార్గెట్ ఉన్నది. ఎప్పుడైనా అబ్బాయిలు మాట్లాడలేరు కాబట్టి అబ్బాయిలు రియాక్ట్ అవుతారు అక్కడక్కడ ఏదైనా మాట్లాడితే, కానీ అమ్మాయిలను టార్గెట్ చేసి ఈజీ అయిపోతారని వాళ్ళ ఒక సంప్రదాయం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ జనాభా పెంచుకోవాలి. బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కావచ్చు, మయన్మార్కి వెళ్ళి అనేక దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళతో పాటు లోకల్గా ఉన్న ముస్లిమ్స్ కూడా వాళ్ళకి తోడే చేస్తారు. కాబట్టి వాళ్ళ వీడ తెలియకుండా చేస్తారు. కానీ ప్రభుత్వాల మా నిర్లక్ష్యం కూడా చాలా ఉన్నది. సేమ్ టైం పేరెంట్స్ నిర్లక్ష్యం. పేరెంట్స్ ఎప్పుడైతే ఏంటంటే అందరూ ఒకట్లే అనే కాన్సెప్ట్తో మనం ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు అనుకోరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా ఉంటారు. ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ జిమ్ములలో జరుగుతున్నాయి. నువ్వు అట్లా అంటే రీసెంట్గా నారాయణపేటలో కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించుకుని. సో ఇవి రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక్కడ హిందూ సమాజం కూడా ఐక్యత ఇప్పుడు ఇచ్చే సోషల్ మీడియా ఏమంటే పేరెంట్స్కి అవగాహన ఇవ్వలే, సమాజానికి అవగాహన ఇవ్వలే, ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మనం నమ్మేటోళ్ళని నమ్మలే. అంటే దీంట్లో 3 నిందితులు ఉన్నారని ఆరోపిస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఆ ముగ్గురు కూడా మనం చూసాం ముస్లిమ్సే. సో ఇక్కడ చాలా జరుగుతుంది. నేను నా కళ్ళ ముందు చాలామంది స్కూళ్ళ ముందు కూడా చూసాను. వాళ్ళు ఏంటంటే పేదవాళ్ళని చూసి టార్గెట్ చేయటం, సో అమ్మాయిని బెదిరించడం, అమ్మాయిని లొంగ తీసుకోవడం, లేకపోతే అవి ఇప్పిస్తాం చేసి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. అంటే చట్టం ఏం చేసినా మాకు చుట్టం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి చేస్తారు. చట్టాలు కిటికీలుగా ఉండాలి, సమాజం కూడా రియాక్ట్ కావాలి. ఎలాంటి శిక్షలు పడాలన్నా వీళ్ళకి? ఇట్లాంటి వాళ్ళకు ఉరి శిక్ష పడాలని. ఎందుకంటే ఈ తరచు జరుగుతున్నాయి. ఒక్కటే కాదు, ఉరి శిక్షనో లేదంటే నరి బజార్లో ఉరి తీయడం కావచ్చు, ఎన్కౌంటర్ కావచ్చు, ఇట్లాంటి సంఘటనలు జరగాల.